గుడ్ ఈవినింగ్. మనం కార్యక్రమానికి స్వాగతం. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలోని 5 మండలాల్లో 25,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో నిర్మించిన జంగావతి రబ్బరు డ్యాం ఇవాళ నిర్వీర్యంగా మారింది. కొమరాడ, పార్వతీపురం, గుబుర్విల్లి, సీతానగరం, మక్కో మండలాల్లో 25,000 ఎకరాల పంట భూములకు జంగావతి కుడి, ఎడమ కాలువల ద్వారా 4 టీఎంసీల సాగునీరు అందించాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరటం లేదు. ఈ రబ్బర్ డ్యాంను 2006 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జాతికి అంకితం చేయగా దేశంలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బరు డ్యాంగా గుర్తింపు పొందింది. అయితే అంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాస్త పాలకుల నిర్లక్ష్యంతో ఇవాళ కనీసం చుక్క సాగునీరు అందలేక అల్లాలడుతోంది. జంగావతి రబ్బరు డ్యాము కుడి, ఎడమ కాలువలతో పుడిగితో నిండిపోయినా అధికారులు, పాలకులు పట్టించుకోవటం లేదు. అలాగే ఎత్తిపోతల పథకం, విద్యుత్ బిల్లుల పెండింగుల కారణంగా కరెంటు సరఫరా ఆగిపోవటమే కాకుండా ఎత్తిపోతల కోసం వేసిన విద్యుత్ పరికరాలు సైతం తరలించడంతో కనీసం కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరు అందక కోట్లాది రూపాయలతో నిర్మించిన జంగావతి డ్యాం నిరుపయోగంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా వేళ అంశంపై మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి వంగాల దాలినాయుడు గారు, పార్వతీపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే చెరువల కృష్ణమూర్తి గారు, చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యుడు. రైట్, దీనికి సంబంధించిన సమాచారం మా విజయనగరం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. ఏదైతే కొన్ని వేల ఎకరాలను సాగులోకి తెచ్చి ఏదైతే రైతాంగానికి సాగునీరు అందించేందుకైతే సంకల్పంతో జంజావతి రబ్బర్ డ్యాము గత 1976లో జంజావతి రిజర్వాయర్ గా నిర్మించేందుకైతే అప్పటి ప్రభుత్వాలు ఆలోచన చేశాయి. అయితే ఆ తర్వాత కాలంలో అక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేపడితే ఒడిశాలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి కనుక దానికి ఒడిశా ప్రభుత్వం అడ్డంకులు చెప్పడంతో దాన్ని అప్పట్లో నిలిచిపోయింది. అయితే ఎలాగైనా సాగులోకి తెచ్చి ఈ భూములు ఏదైతే పంట భూములుగా మార్చి వర్షాధార ఆధారపడుతున్న భూములకు కనీసం సాగునీరు కొంతైనా అందించగలిగితే మరింత ఊతమిస్తుంది, రైతాంగానికి ఊతమిస్తుందనే సంకల్పంతో 2004లో ఈ రబ్బర్ డ్యామ్ గా మార్చేందుకైతే ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత జలయజ్ఞంలో భాగంగా 2006లో ఇది పూర్తి చేసుకుని రబ్బర్ డ్యామ్ గా పూర్తి చేసుకుని 25,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకైతే పార్వతీపురం మన్యం జిల్లాలోని 5 మండలాల్లో 25,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకైతే జంజావతి రబ్బర్ డ్యామ్ అయితే పూర్తయింది చేసుకుంది. అయితే అప్పటికి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా నిధులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత క్రమంలో వస్తున్న ప్రభుత్వాలు జంజావతి రిజర్వాయర్కు తగిన నిధులు కేటాయించడం పాటు ఎత్తిపోతలకు ఇస్తున్న కేటాయింపులు ప్రతి సంవత్సరం దానికి నిధులు తగ్గించడం కొరత కారణంగా ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరాలతో విద్యుత్ యొక్క బకాయిలు పేరుకుపోవడంతో పాటు కాలువలు మరమ్మతులు చేయడానికి ఇటు నిధులు లేకపోవడంతో కాలువలు మరమ్మతులు చేయకుండా వదిలేసిన పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే ఒక ఆశయంతో నెలకొన్న జంజావతి రబ్బర్ డ్యాం కాస్త నిర్వీర్యంగా మారి రైతులకు నీరు అందక సాగునీటి అందించలేని పరిస్థితుల్లో నేడు కొట్టుబిట్టాడుతున్న పరిస్థితి అయితే నేడు ఉంది. అయితే ఇప్పటికైనా ఏదైతే అధికారులు ఇటు పాలకులు అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసి దానికి కావలసిన నిధులు మంజూరు చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ జిల్లా అధికారులు కూడా ఏదైతే జంజావతి రబ్బర్ డ్యాం యొక్క పరిస్థితిని వివరించకపోవడం, వాటికి కావాల్సిన నిధులు సేకరించకపోవడంలో కాస్త వైఫల్యాలు బాగానే కనిపించాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అయితే జంజావతి రబ్బర్ డ్యాం కాస్త నిర్వీర్యంగా పడి ఈ రోజు సాగునీరు చుక్క కూడా ఒక పంట పొలాలకు సాగునీరు అందించలేని పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రైట్గా దాదాపు 20 ఏళ్లు పూర్తవుతున్నా కానీ ఇంకా ప్రాజెక్టు పూర్తి కావడం పైన స్థానికులు కానీ రైతులు కానీ ఏమంటున్నారు? దీనికి ప్రధానంగా ఏదైతే రిజర్వాయర్ నిర్మాణం కోసం పెట్టినప్పుడు ఒడిశాలోని 4 గ్రామాల సమస్య నేడు ప్రభుత్వం గాని తీర్చగలిగితే మరిన్ని వేల ఎకరాలకు కూడా ఇవ్వచ్చు. అయితే ఆ 4 గ్రామాల్లో సాగునీరు ముంపుకు గురవుతున్న సమయంలో ఇటు ఒడిశా ప్రభుత్వం అడ్డంకులు చెప్పింది. అప్పటితో రిజర్వాయర్ పనులు ఆగిపోయాయి. అనంతరం ఏదైతే కొంత మేరకైనా సాగునీరు అందించేందుకైతే రబ్బర్ డ్యామ్ గా దీన్ని నిర్మాణం చేపట్టారు. ఇది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. రబ్బర్ డ్యామ్ అనేది దేశంలో మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో అప్పుడు విజయనగరం జిల్లాగా ఉండేది, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పడింది. దేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ గా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించి రైతాంగానికి అయితే సాగునీరు అందించేందుకైతే
రూపకల్పన రైట్, థ్యాంక్ యూ నరసింహ. ఇక దీనిపై మనతో మాట్లాడటానికి వంగలి దాలినాయుడు గారు, పార్వతీపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే చెరువుల కృష్ణమూర్తి గారు, చెరువుల పరిరక్షణ సమితి సభ్యుడు, ఇద్దరు మనతో పాటు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. సార్ వినిపిస్తుంది సార్? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోరా ఇద్దరివి? సార్ వినిపిస్తుందా? సార్ దాలినాయుడు గారు వినిపిస్తుందా అండి? సార్ మీ వాయిస్ వినిపించట్లేదు, మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోరా. సార్ ఇద్దరు ఫోన్లు కూడా మ్యూట్లోనే ఉంది, కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వినిపిస్తుంది సార్? రైట్, వినిపిస్తుంది సార్. సార్ దాలినాయుడు గారు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రబ్బర్ డ్యామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన జరిగి పురుడు పోసుకున్నా కానీ దాదాపు 20 ఏళ్ళు అవుతుంది సార్, ఇంకా ఇది పూర్తి కాకపోవటాన్ని ఎలా చూస్తారు? సార్ ముఖ్యంగా ఫస్ట్ మీ వైకే టీవీ న్యూస్ కి మా రైతుల తరపున, మా పార్టీ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరైన సమయంలో ఒక మంచి ఐటమ్ని ఈ ప్రాంత రైతులు కనుకొచ్చినటువంటి జీవనాధారమైనటువంటి ఒక మంచి ఐటమ్ ప్లాన్ చేస్తున్నారు. మీ దయ వల్ల అయినా సరే ప్రభుత్వం కొద్దిగా కళ్ళు తెరిచి నిధులు ఇచ్చి జంజావతిని నీరు పంపిస్తే రైతులు హ్యాపీ ఫీల్ అవుతారు. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇది 50 ఏళ్ల నిర్లక్ష్యం సార్. ఇది జంజావతి ప్రాజెక్ట్ అంటే 50 ఏళ్ల నిర్లక్ష్యం, పాలకులు అధికారుల తాలూకు నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లేకపోవటం వలన 50 ఏళ్లుగా ఈ ప్రాంత రైతులు శాపాన్ని భరిస్తున్నారు. ఎందుకంటే ఇటు పాలకులు కానీ అటు అధికారులు కానీ ఎవరైనా అందులో రైతులున్నా, రైతుల తాలూకు కష్టం తెలిసినా వాళ్ళు ఈ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి ఉండేవాళ్ళు. 50 ఏళ్లుగా దీన్ని ఎన్నికల హామీగానే, ఎన్నికల నినాదానికి వాడుకున్నారు. మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలోకి వచ్చినట్టుగైతే జంజావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఈ ప్రాంత రైతులందరినీ మధ్యపెట్టి మోసం చేశారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టు మీద దృష్టి పెట్టలేదండి. దివంగత ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తన మానస పుత్రికగా జంజావతి ప్రాజెక్టును తీసుకున్నారు సార్. తీసుకొని ఏం చేశారంటే, ఒడిస్సా వివాదం పరిష్కారం అయ్యేసరికి కొద్దిగా లేట్ అవుద్దేమో, ఉన్నటువంటి ప్రాజెక్టు 24,640 ఎకరాలకు పూర్తి స్థాయి నీరివ్వాలన్నటువంటి ఉద్దేశంతో రబ్బర్ డ్యామ్ ఆస్ట్రియా పరిజ్ఞానంతో ఆసియాలో మొట్టమొదటిసారిగా రబ్బర్ డ్యామ్ ఏమో ఇక్కడ తెచ్చిపెట్టారు సార్. రబ్బర్ డ్యామ్ ద్వారా 12,000 ఎకరాలకు, అలాగే లిఫ్ట్ కెనాల్ ద్వారా 12,000 ఎకరాలకు ఒడిశా పరిష్కారం అవటానికి లేట్ అయినా ముందు రైతులకు ఇబ్బంది కలగకూడదనేసి 24,000, 25,000 ఎకరాలకు నీరు ఇవ్వటానికి అప్పుడు ఇంజనీరింగ్ అధికారులను అడిగి ఆయన ప్లాన్ చేసి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి నీరు కూడా ఇచ్చారు. అయితే రాజశేఖర రెడ్డి గారు కనుమరుగు అయ్యాక ఏమైందంటే నిర్లక్ష్యం నీడ పట్టుకుంది దానికి ప్రాజెక్టుకి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు కనుమరుగయ్యాక కరెంటు బిల్లు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయండి లిఫ్ట్ కి. ఇప్పుడు దాదాపు కరెంటు బిల్లు 2,97,00,000 ఎంతో పైచిలుకుంది. ట్రాన్స్ఫార్మర్ లేదు అక్కడ. చెప్పుకోవడానికి సిగ్గుసేట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ లేదు. ఇంకా మోటార్లు పనిచేస్తున్నాయో లేదో కూడా తెలియదు. ఇంకా రబ్బర్ డ్యామ్ పరిస్థితి ఏంటంటే 15 సంవత్సరాలు దానికి ఆస్ట్రియా వాళ్ళు ఏం చేస్తారంటే 15 సంవత్సరాలు గడువిస్తే ఆల్రెడీ దాని తాలూకా లైఫ్ కూడా అయిపోయింది. ఏ క్షణంలో వరదలు వస్తే అది పోయే పరిస్థితి ఉంటుందో కూడా చెప్పలేము. టోటల్ గా పూర్తిగా జంజావతి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి విడిచిపెట్టారు. ఇప్పుడు ఏంటంటే మోటార్లు పనిచేయవు, కరెంటు లేదు, కరెంటు బిల్లు కట్టరు. రెండోది డంగభద్ర దగ్గర డీప్ కట్టింగ్ కాలువ ఉంది సార్, డీప్ కట్ చేయాలి. డీప్ కట్ చేస్తే 9,000 ఎకరాలకు నీరు అందుతుంది. అది చేయలేదు, కాంట్రాక్టర్ బిల్ ఇవ్వకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు. ఇక జంగిల్ క్లియరెన్స్ కాలువ మొత్తం ఈ మధ్యనే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చూసాం. అంటే ఈ ఏడాది ఎలాగా ఎల్నినో పరిస్థితి వలన వర్షాభావ పరిస్థితులు వస్తాయి, జంజావతి నీరే రైతులకు పనికి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో కాలువలను పరిశీలించడానికి వెళ్ళాం సార్. పిచ్చి తొప్పలు, పిచ్చి మొక్కలు మొత్తం జంగిల్ పట్టేసి సిల్ట్ తో ఉంది. గంగరే వలస దగ్గర అయితే జేబీ పెడితే గానీ ఆ సిల్ట్ తొలగిస్తే కాలువ పరిస్థితి నీరు లేదు. గత 2 ఏళ్లుగా వేసవి కాలంలో మీరు సిల్ట్ తొలగించండి, ఆఖరు ఎకరా కూడా నీరివ్వండి అని జిల్లా కలెక్టర్ని నేరుగా అడిగినటువంటి పరిస్థితి అండి. అలాగే
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రతి సోమవారం పెడుతుంటే ఒకటి చెప్తారు, పంపించాం నిధులు రాలేదు వస్తే చేస్తాం. అలా ఏం చేశారంటే గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ప్రభుత్వాలు ఏమో చేస్తున్నాయి. అసలు దీని మీద దృష్టి ఉంటే ఒడిశా వివాదం పెద్ద పరిష్కారం కాదు, పెద్ద కష్టమేం కాదు సార్. రైట్ సార్. ఒడిశా వివాదం సాకుగా చూపిస్తున్నారు. ఒడిశా మనకు అడ్డు చెప్పలేదు, తప్పు ఒడిశా వివాదం మీద మనం పెట్టకూడదు. నాకు తెలిసినటువంటి విషయం, నా మధ్యలో కృష్ణమూర్తి గారు నేను ఒడిశా ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో లాస్ట్ ఇయర్ వెళ్ళాం మేము ఖరీఫ్ లో. వెళితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కొంత సమయం ఇచ్చారు వాళ్ళు. రైట్. మీరు ప్రాజెక్టును పూర్తి చేసుకోండి, ఒక 10 గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకి పునరావాసం ఇవ్వండి. అక్కడ వంతులు కూడా ఒకటి అడిగారు, అడిగడికి మనం కట్టకపోతే వంతులు వాళ్ళే కట్టుకున్నట్టున్నారు చూసిన మధ్యన. ఈ చిన్నపాటి గ్రామాలకు అన్ని కలిపి 250 ఇళ్ళు ఉంటాయి సార్, అన్ని గ్రామాలు చిన్న చిన్న గిరిజన గ్రామాలు. వాటికి పరిహారం ఇవ్వక వంతుని కట్టక మన వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఒడిశా మారుమాట ఆడిందని చెప్తారు. అది కూడా మనకు తెలియదు, అధికారులు చెప్పిందే. కేవలం ఒడిశా వివాదం అన్నటువంటి సాకుగా చూపిస్తున్నారు. ఇక్కడ ఒక మాట సార్, ఒడిశా వివాదమే అనుకుందాం, ఆంధ్రాలోను ఒడిశాలోను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అది ఈజీగా చేయొచ్చు కదా. రైతుల మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, మమకారం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా జంజావతి ప్రాజెక్టును మీరు పూర్తి చేయాలంటే అటు ఒడిశా ముఖ్యమంత్రి గారితో మాట్లాడవచ్చు, ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి కూడాను బీజేపీ ప్రభుత్వాలకి అనుకూలమైనటువంటి వాళ్ళు కదా, మీరు ఎందుకు చేయరు? కేవలం ఎప్పుడైనా మీలాంటి ఛానల్స్ ఏమైనా న్యూస్ చేస్తే, పేపర్లో న్యూస్ వస్తే ఏదో ఒకటి చేస్తాను. ఈ విషయాన్ని మా శర్మిలారెడ్డి గారి దృష్టికి, మా రాష్ట్ర అధ్యక్షులు శర్మిలారెడ్డి గారి దృష్టికి, అలాగే పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా నేను తీసుకువెళ్ళాను. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ఈ జంజావతి ప్రాజెక్ట్ పూర్తయ్యే పరిస్థితి లేదు, ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదనేది నా అభిప్రాయం సార్. ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నిధులు మంజూరు చేసి ఒడిశా వివాదం ఎప్పుడు మీరు పరిష్కరిస్తారో ప్రక్కన పెట్టండి. కనీసం లిఫ్ట్ కెనాల్ పనిచేసినట్టు, రబ్బర్ డ్యామ్ పనిచేసినట్టు ఆ 25,000 ఎకరాలకు నీరు ఇచ్చేటట్టు చేయమని మీ ఛానల్ నేను కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. కృష్ణమూర్తి గారు, చెరువుల పరిరక్షణ సమితి సభ్యుడిగా మీరు చెప్పండి, ఈ రబ్బర్ డ్యామ్ యొక్క కాలువలు పుడిగిపోవటానికి ప్రధాన కారణం ఏమంటారు సార్? సార్ వినిపిస్తుందా కృష్ణమూర్తి గారు? సార్ మీరు చెప్పండి, ప్రధానంగా ఈ డ్యామ్ పూర్తయినా కానీ కాలువల యొక్క మరమ్మతులు కానీ ఇంకా కరెంటు బిల్లు కట్టకపోవడం అనేది ప్రధాన కారణం ఏమంటారు సార్? గవర్నమెంట్ నిధులు మంజూరు చేయకపోవడం అండి. జంజావతి ప్రాజెక్టుకి ఇంతవరకు పైసా విడుదల చేయలేదని అధికారులు చెప్పిన మాటలు. అప్పటికి మన కలెక్టర్ గారు వేరే డిపార్ట్మెంట్ నుండి కొంత అమౌంట్ తీసుకొస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టారంటే ఆ ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోయింది, అది ఇప్పుడు లేదు, రిపేర్ అయిపోయింది. ప్రభుత్వం కనీసం ఒక పైసా కూడా జంజావతికి ఇవ్వకపోవడం వలన, నిర్లక్ష్యం వలన పూడికలు తీయలేకపోతున్నారు, అలాగే కాలువలు తవ్వలేకపోతున్నారు, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారు. అధికారులు అయితే మాత్రం ఇక్కడ ఏం చేస్తారు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తే కదా, వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ జలయజ్ఞం పేరుతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులన్నీ ఇలా నిర్వీపంగా మారడానికి ప్రధాన కారణం ఇటు అధికారుల లేకపోతే పాలకవర్గం ఎవరిని చూస్తారు సార్? పాలకులేండి సార్, ఇప్పుడు అధికారులు ఏముంది, పాలకులు చేసినటువంటి శాసనాలని వాళ్ళు ఇచ్చిన విధంగా ఇంప్లిమెంట్ చేయడం అధికారులు మనం బ్లేమ్ చేయడం. ముఖ్యంగా పాలకులు ఏంటంటే రైతులకు మీరు ఏమి ఇవ్వద్దండి, వాళ్ళకి సాగునీరు ఇస్తే చాలు. ఇక్కడ మా ప్రాంతం ఉందండి, ఖరీఫ్ తో పాటు రబీ కూడాను. ఒకప్పుడు జంజావతికి దగ్గర మా ఊరు, 1 ఎకరా భూమి మనం కౌలుకో పొలానికి ఇస్తే 20 బస్తాల వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్క బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు, మొత్తం వ్యవసాయం వదిలేశారు. వ్యవసాయం వదిలేసి ఏం చేస్తారంటే యువత అంతా చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. రైతులు ఏం చేస్తున్నారంటే ఆ గ్రామాలకి, ఆ పట్టణాలకు వెళ్ళిపోయి అపార్ట్మెంట్ల దగ్గర పని చేసుకుంటున్నారు. కొన్ని రోజులకి ఏంటంటే మనకు తిండి గింజలు దొరికే పరిస్థితి కూడా లేదు. అదే నీరు ఇచ్చారు అనుకోండి, ఒక 2-3 పంటలు పండించుకుంటారు, రబీ పంటల్లో చిరుధాన్యాలు వేసుకుంటారు, అలాగే పల్సెస్ వేసుకుంటారు. తిరిగి రైతులు ప్రభుత్వానికి తిండి పెట్టే పరిస్థితి ఉంటుంది. మీరు అవసరమైనటువంటి రైతులకు నీరు ఇవ్వటం మానేసి వాళ్ళు పంట ఎగ్గొట్టేలా మేము 5,000, 10,000 ఇది ఇచ్చామంటే లాభం ఏముంది సార్? రైతు బతకాలి, వ్యవసాయం బతకాలి. వ్యవసాయం ఎప్పుడైతే బతుకుతుందో మనకి తిండి దొరుకుతుంది. కోవిడ్ లాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా వ్యవసాయం మనకు రైతు పనిచేస్తాడు కాబట్టి మనం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉన్నాం అన్నటువంటిది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మా ప్రాజెక్టు వైపు చూసిన ఉత్తరాంధ్ర వెనుకబడి, మా పార్వతీపురం మంజం జిల్లా వెనుకబడడానికి కేవలం కారణం జంజావతి ప్రాజెక్టు అవ్వకపోవడమే, నీరు లేకపోవడమే.
కేవలం ఇక్కడ ఏ గ్రామానికి వెళ్ళి చూడండి, వృద్ధులతో ఎవరు ఉండరు, అందరూ వలసపోయే పరిస్థితి. Right. దానికి కారణం ఈ పాలకులు, ఈ అధికారులు అన్నటువంటి విషయాన్ని మేము చెప్తున్నాం సార్. కానీ సార్ మొత్తంగా ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి జిల్లాల్లో కానీ లేకపోతే అటు ఒరిస్సాలో కానీ ఎన్ని వేల ఎకరాలు సాగులోకి వస్తాయి, ఎన్ని వేల ఎకరాలకి, ఎన్ని గ్రామాలకి త్రాగునీరు అందుతుంది సార్? ఇప్పుడు మాకున్నటువంటి అంటే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి సార్, రైట్. అప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు 75 గ్రామాలు, ఒక 5 మండలాలు చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టు పరిణామం ఏమైనా మధ్య తరహా ప్రాజెక్ట్ అన్నట్టుగా అయితే ప్రభుత్వం ఎక్కడైనా ఇబ్బంది పడద్దన్నటువంటి ఉద్దేశంతో 24,000 ఎకరాలకే చేశారు. కానీ యాక్చువల్ గా దీనివల్ల ఇంకా ఎక్కువ అదనంగా మరొక 25,000 ఎకరాలకు నీరు అందే పరిస్థితి ఉంటుంది సార్. ఇది ఎందుకంటే ఒడిశాలో పుట్టినటువంటిది ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి, నిరంతరం జీవనది ఇది, నిరంతరం మనకి నీరు ఉంటది. ఒడిశాకి అవసరం లేదు, ఇది వచ్చినటువంటి నీటిని మనం వాడుకోవచ్చు. అప్పట్లానే వాళ్ళు ఇక్కడ విద్యుత్ తయారీ కూడా చేయొచ్చు, అంత ఫ్లో ఉంటది అనేసి ఉన్న నీటిని వాడుకోవడం సార్. టూరిజం అక్కడ అభివృద్ధి చేయొచ్చు, అలాగే నీటిని అంతటిని కూడా దానికి అనుబంధ రంగాలను కూడా ఏర్పాటు చేయొచ్చు. విపరీతమైనటువంటి ఉపాధి కూడా మనం ఇచ్చే అవకాశం ఉంటది అక్కడ చేస్తే. రైట్. కృష్ణమూర్తి గారు వినిపిస్తుందా సార్? మీ ఫోన్ మ్యూట్లోనే ఉంది సార్, ఇంకా అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లోనే ఉంది ఇంకా ఫోన్. సార్ చెప్పండి. రైట్ సార్, దాని సార్ చెప్పండి, వినిపిస్తుందా సార్? సార్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది సార్, దానిలాంటిగా మీరు చెప్పండి. ఈ ప్రాజెక్టు యొక్క శాశ్వత పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది సార్? నేను మా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారికి, అలాగే హైదరాబాద్ లో మా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకువెళ్ళాను సార్. దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాలు కూడా ఇచ్చాను. అప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్ మన కాంగ్రెస్ పార్టీ టైంలోనే ఇది అయింది, అలా ఆగిపోయింది. ఇది అంతర్రాష్ట్ర ఇష్యూ అనేసి రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకువెళ్ళాను. మా పార్టీ అధికారంలోకి వస్తే రాజశేఖర్ రెడ్డి గారి తాలూకు ఆశయాలను కొనసాగిస్తామని. దాంట్లో మొదటి ఏంటంటే జలయజ్ఞంలో ఏవైతే ప్రాజెక్టులు ఆగిపోయాయో ఇవే కాదు, మా పార్వతీపురం జిల్లాలో చిన్న చిన్న గడ్డలు, చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. వాటన్నిటి కూడా రాజశేఖర రెడ్డి గారు వనకబడి గడ్డ, అప్పట్లో మాకు అటవీ శాఖ మంత్రిగా చేసినటువంటి శ్రీ చిత్రశైలి విజయరామరావు గారు కూడా కొన్ని గడ్డలకి ప్రాజెక్టుల కోసం గుర్తించారు. అప్పుడు గిరిజనుల కోసం మనం ఈ గడ్డల ప్రాజెక్టులు కట్టినట్టుగా అయితే పచ్చని పంటలు పండుతాయి అన్నటువంటి ఉద్దేశంతో చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక రంగాల మీద కాంగ్రెస్ అన్నటువంటి దృష్టి పెడుతుంది సార్. రైతు అన్నటువంటి వాడే కాకుండా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ, క్రిస్టియన్ ప్రజలందరూ కూడా సంతోషంగా బతికే పరిపాలన, తల్లి లాంటి పరిపాలన ఇవ్వడం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి సొంతం. అది దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. అది కూడా ఎక్కువ రోజులు పట్టదు, కొద్ది రోజుల్లోనే, కొద్ది కాలంలోనే ఈ పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మా జిల్లాలో జంజావతి ప్రాజెక్టు కానివ్వండి, తోటపల్లిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, అలాగే వనకబడి గడ్డ కానీ, గుమ్మడి గడ్డ కానీ, ఈ రాళ్లగడ్డ కానీ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మొదటి ప్రాధాన్యత మీద పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం అన్నటువంటి జరుగుతుంది సార్. కానీ ప్రాజెక్టు యొక్క ప్రస్తుత దుస్థితి పైన మీరు స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, అధికారులకు కానీ మీ పార్టీ తరపున ఎటువంటి పోరాటాలు చేసి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నాలు చేశారా సార్? మా పార్టీ తరపున ఈ మధ్యన జంజావతి సాధన సమితి అనేసి ఒకటి పెట్టి బాధిత గ్రామాలని తిరిగి రైతులను కూడబెట్టాం సార్. ముఖ్యమంత్రి గారికి లేఖలు కూడా పంపించాం. అలాగే కృష్ణమూర్తి గారి సంఘం ఆధ్వర్యంలో మేమందరం ఏకమై జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయడమే కాకుండా రైతుల నుండి కూడా వినతులు ఇప్పించాం. ప్రతి గ్రామంలో కూడా సదస్సులు నిర్వహించాం. ఇక్కడ రైతుల్లో అవగాహన చైతన్యం, అంటే వాళ్ళు కూడా గత 50 ఏళ్ళుగా పోరాడి ప్రాజెక్టు కోసం చూసి విసుగు చెందిపోయి మరి ఇది అవ్వదని సాగిపోయారు సార్. ఇప్పుడు నిజంగా ఎవరైనా ప్రాజెక్ట్ చేస్తామని ముందుకు వచ్చిన రైతులు నమ్మే పరిస్థితులు లేరు. అంటే పాలకులు చేసినటువంటి మోసానికి రైతులు దీని మీద ఏమో ఆశలు వదులుకొని వలసపోయే పరిస్థితులు ఉన్నారు సార్. ఏ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టి తలుపులకి తాళాలు వేసుకొని వలసపోయి ఎక్కడో కూలీలు బతికే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం నాశనం అయిపోవడానికి, ప్రాంతం కరువు పట్టడానికి, ఈ ప్రాంతం వలసపోవడానికి ఇది పాలకుల తాలూకా నిర్లక్ష్యం అని పదే చెప్పొచ్చు సార్. కానీ కాలువల నుంచి డీసిల్డింగ్ పనులు చేయక ఎన్ని నెలలు అవుతుంది సార్ ప్రాజెక్టు యొక్క? ఎన్ని నెలలు కాదు సార్, సంవత్సరాలు. ఎన్ని నెలలు కాదు, సంవత్సరాలు.
గత ఏడాది కూడా కొంతవరకే ఏం చేస్తారంటే అధికారులు వాళ్ళకు ఉన్న మేరకు రబ్బర్ డ్యామ్ లిఫ్ట్ చేస్తారు సార్, Right. కొద్దిగా నీరు ఇస్తారు సార్, అది ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది, ఆ నీరు కూడా మీతో బయట వెళ్ళిపోతుంటది. మా 1000-1500 ఎకరాలకు ఇస్తున్నారు తప్ప పేపర్ మీద లెక్కలు చెప్తుంటారు ఇది ఇచ్చాం అది ఇచ్చామని. అసలు కాలువలే లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి 1000 ఎకరాలకు నీరు ఎలా వెళ్తుందని ఎలా చెప్తున్నారు కూడా చెప్పలేం. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి సార్. కొన్ని సందర్భాల్లో రైతులే నేరుగొచ్చి డీసిల్టింగ్ చేసుకున్నారు. అది బాలగొడవ ఆ గ్రామాలకు చెందిన గరుగుబిల్లి పార్వతీపురం మండలానికి చెందిన రైతులు రబ్బర్ డ్యామ్ దగ్గరికి వచ్చి కాలువల్లో డీసిల్టింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ పంటలు ఎండిపోతాయి. ఈ ఏడాది అదే పరిస్థితి వస్తుంది సార్. ఇప్పటికీ మే ఎండింగ్కే మనకు ఋతుపవనాలు రావాలి, ఇప్పటికి ఉభాలు పూర్తి అయిపోవాలి, మాకు ముందు అవుతాయి. అటువంటిది విత్తనాలు వేసుకునే పరిస్థితుల్లో ఎరువులు లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లా ఉందన్నమాట. ఈ రోజే జిల్లా వ్యవసాయ అధికారిని కలిసి అన్నాం, అయ్యా ఈ ఏడాది అయినా సరే యూరియా కొరత లేకుండా ఇవ్వండి, రైతులను ఇబ్బంది పెట్టకండి, ఉబాల్ టైంలో యంత్రాలను అందుబాటులో పెట్టండి అనేసి అడిగాం. కేవలం మా మాటలు ఏంటంటే చెవిటోడి ముందు శంఖ మోదినట్టు అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో డీసిల్టింగ్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ చేసే పరిస్థితి లేదండి. అప్పటికి రిక్వెస్ట్ చేశాం లాస్ట్ ఉన్నటువంటి కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ గారికి, అయ్యా కనీసం ఉపాధి హామీ ద్వారా అయినా సరే కొద్ది పనులు చేయించండి అయ్యి అంటే అస్సలు ఈ పరిస్థితి లేదు సార్. ప్రాజెక్టును చూస్తే కన్నీరు తప్ప ఇంకేమీ లేదు. ఉన్నటువంటి నీరు అలా వెళ్ళి సముద్రంలో కలిసిపోవడం తప్ప ఎవరికి ఉపయోగపడినటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు. కేవలం వ్యవసాయం అంటే తెలియకపోవడం, వ్యవసాయదారుల తాలూకా కష్టాలు ఈ పాలకులకి అధికారులకి తెలియకపోవడం, వ్యవసాయదారులు అంటే వాళ్ళ మీద చిత్తశుద్ధి లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ కనిపిస్తుంటుంది సార్. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి కావటానికి కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ అందుబాటులో అవటానికి కానీ పాలకులకి ఏం సూచనలు చేస్తారు? మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చేతులు జోడించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రైతులు తరఫున కోరేది ఏంటంటే ఆంధ్రాలో మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. చూస్తే ఒడిశా వివాదం అన్నటువంటి చాలా చిన్నదైనటువంటి ఒడిశా వివాదం. దృష్టి పెట్టి పేపర్ ప్రకటనలు వద్దు, మాకు దృష్టి పెట్టి చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్రాజెక్టుని ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రివర్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ పనులు కూడా కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చారు సార్. అసలు ప్రాజెక్ట్ కి డబ్బులు పెట్టాల్సిన పని లేదు. కేవలం ఒడిశాతో మాట్లాడి ఆ 10 గ్రామాలకి కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది. అది ఒకవేళ మీరు లేట్ అయితే మీకు చేత కాకపోతే కనీసం రబ్బర్ డ్యామ్ ని లిఫ్ట్ కెనాల్ ని బాగు చేసి దీని ద్వారా 12,000 ఎకరాలకి దాని ద్వారా 12,000 ఎకరాలకి అలాగైనా అందాక రైతులకి నీరమ్మని మీ ఛానల్ తరపున మా పార్టీ తరపున ఈ ప్రాంత రైతుల తరపున మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మంత్రులని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అందరినీ మేము రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దానినాయుడు గారు డిబేట్లో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది వాళ్ళ మన కార్యక్రమం. చూస్తున్నానండి వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.